నేను అనేక సార్లు ప్రస్తావించా. అడవులలో క్రిస్టియన్ సంస్థలు ఎట్లా ఎదిగినియి? మిషనరీలు ఎట్లా మత మార్పిడి జరిగినియి? ఎందుకంటే దాదాపుగా 5 దశాబ్దాల నుంచి నక్సలిజం ఉంది. నక్సలైట్లు గిరిజనులతో మమేకమై ఉన్నారు. మరి అక్కడ మత మార్పిడి ఎట్టా జరిగింది? అక్కడ హిందూ సంస్థలు గాని, స్వామీజీలు గాని ఎవరైనా ఎళ్తే ఆళ్ళ మీద దాడులు చేస్తారు. మతోన్మాదులు అంటారు. అదే సమయంలో క్రిస్టియన్ సంస్థలు అక్కడ చేయడానికొస్తే అనుమతిస్తారు. అంటే వీళ్ళు భారతదేశం మీద ద్వేషాన్ని హిందువుల మీద ద్వేషం కిందన మార్చారు. హిందువుల మీద ద్వేషాన్ని క్రైస్తవుల మీద ప్రేమగా మార్చారు. క్రైస్తవ సంస్థలు అక్కడ ఉండడానికి, హిందూ సంస్థలను తరిమేయడానికి, క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడ తిరగడానికి, హిందూ సంస్థల ప్రతినిధులు తిరగకుండా ఉండడానికి తమ చేతిలో ఉన్న ఆయుధాలు వాడారు. ఇది వాళ్ళ భావజాలమేమో అనుకున్నాం. కాదట. క్రైస్తవ మిషనరీలకు విదేశాల నుండి వచ్చినటువంటి నిధులలో వీళ్ళు డబ్బులు తిన్నారు, వీళ్ళు వసూలు చేసుకున్నారు, లేదా వాళ్ళు వీళ్ళకి కప్పం కట్టారు, లేదా వాళ్ళు వీళ్ళని ఆ డబ్బులతో కొన్నారు అన్నటువంటి విషయం తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది. 97 కోట్ల రూపాయలు క్రిస్టియన్ మిషనరీల డబ్బులు మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినాయి. వాస్తవంగా వీళ్ళిద్దరూ పరస్పర పూర్తి శత్రువులైనటువంటి వాళ్ళకి అన్నటువంటి తేలింది. ఇది అమెరికన్ మిషనరీ దీని వెనకాల ఉంది అన్నటువంటిది ఇప్పుడు తేలుతోంది.